వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. ప్రశ్నించడానికి పార్టీ పెట్టాను అన్న ఆయన కూటమితో చేతులు కలిపితే ఇప్పుడు ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వంలోని తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు అసలు ప్రశ్నించడానికి వీలు లేదు అనే విధంగా పరిపాలన చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో. కూటమి ప్రభుత్వంలో పాల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి, దాని గురించి ఎవరు అడగకూడదు. ఇక స్కూల్ ఫీజులు పెరుగుతున్నాయి, వాటి గురించి ఎవరు ప్రశ్నించకూడదు, ప్రశ్నిస్తే దొంగ కేసులు పెడతారు. బతుకు భారం గురించి ఎవరు ప్రశ్నించకూడదు. అలాగే నిలిచిపోయిన నాడు నేడు పనుల గురించి ఎవరు ప్రశ్నించకూడదు. ఇక మా హయాంలో తెచ్చినటువంటి ప్రభుత్వ కాలేజీలని పక్కన పెట్టేశారు, వాటి గురించి ఎవరు ప్రశ్నించకూడదు అంటూ ఇలాగ పెద్ద లిస్టు చదివారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కొక్కటి చదువుతూ తూర్పారబెట్టారు కూటమి ప్రభుత్వాన్ని. దీని గురించి ఎవరు మాట్లాడకూడదు. పాల ధరల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు పుణ్యాన అని అమూల్ మూతపడతా ఉంది. చంద్రబాబు నాయుడు పుణ్యాన అమూల్ మూతపడతా ఉంది. రైతులకు గిట్టుబాటు ధరలు, పాల ధరలు తగ్గాయి. కానీ మార్కెట్లో మాత్రం వీళ్ళ హెరిటేజ్ కార్టెల్ ఫామ్ చేసి పాల ధరలు పెరిగాయి. ఇలా పాల ధరలు తాగేవాడికి పెరిగినా ఎవరు మాట్లాడకూడదు. రైతులకు పాల ధరలు తగ్గినా ఎవరు మాట్లాడకూడదు. అమాంతంగా పెరిగిపోయిన స్కూల్ ఫీజుల గురించి ఎవరు మాట్లాడకూడదు. అమాంతంగా పెరిగిపోయిన స్కూల్ ఫీజుల గురించి ఎవరు మాట్లాడకూడదు. పెరిగిన బతుకు భారం గురించి ఎవరు అడగకూడదు. పొరపాటున ప్రశ్నిస్తే సుమా తప్పుడు కేసులు. స్కూళ్లలోనూ ప్రభుత్వ హాస్పిటల్లోనూ నిలిచిపోయిన నాడు నేడు పనుల గురించి ఎవరు మాట్లాడకూడదు. స్కాములు చేస్తూ తన వాళ్లకు తెగనమ్ముతున్న కొత్త మా హయాంలో తీసుకువచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల గురించి ఎవరు మాట్లాడకూడదు. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు అన్నీ కూడా తెగనమ్ముతూ స్కాములు చేస్తా ఉన్నా ఎవరు మాట్లాడకూడదు.